P of A union B equal to P of A plus P of B అని తీసుకుందాం. మైనస్ P of A ఇంటర్సెక్షన్ మీ దగ్గర 0 తీసుకున్నాం అనుకుందాం. 0 ఎందుకు తీసుకున్నామండి? Due to A and B are mutual exclusive events. Okay, excellent. Because A and B are mutual exclusive events కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ద అదర్ ఈవెంట్. కాబట్టి ఇంటర్సెక్షన్ అనేది ఉండదు కదా, కామన్ ఎలిమెంట్ ఏమి ఉండదు అప్పుడు. ఎందుకంటే ఏ అనేది అక్కరైనప్పుడు బి అనేది అక్కర అవ్వదు, బి అనేది ఎగ్జిస్ట్ అయితే ఏ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి అప్పుడు కామన్ గా ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది ఆటోమేటిక్. కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. P of A union B equal to P of A plus P of B. ఇక్కడ మనకి P of A ఇంటర్సెక్షన్ B వాల్యూ 0 అవుతుంది అనమాట. ఎందుకని కామన్ ఎలిమెంట్స్ ఏ ఉండవు కాబట్టి దాని ప్లస్ 0 తీసుకున్నాము. బట్ P of A union B equal to P of A plus P of B అవుతుంది. 3 axioms. These are 3 axioms. First axiom is the probability value is in between 0 and 1. చెప్పండి అమ్మా మరి. In between first axiom. First axiom చెప్పండి. The probability is in between 0 and the 1. The probability is in between 0 and 1. Very good. B naught చెప్పండి. సెకండ్ axiom చెప్పండి. B naught. B naught సెకండ్ axiom చెప్పండి. B naught. C9. సెకండ్ axiom చెప్పండి. A6. P of S equals to 1. P of S equal to 1. The probability of a sample space is equal to 1. Third axiom. P of A union B equals to P of A plus P of B. ఎప్పుడు అది? P of A union B equal to P of A plus P of B. ఎప్పుడమ్మా కండిషన్? కండిషన్ ఏంటి దానికి? If Both A and B are mutual exclusive events అయినప్పుడు. ఇక్కడ స్క్రీన్ షేర్ లో ప్రీవియస్ పేపర్స్ పెట్టాను చూడండి. ప్రీవియస్ పేపర్స్ కనిపిస్తుందా మీకు? నో సార్, స్క్రీన్ షేర్ అవ్వలేదు ఇంకా. ఫస్ట్ సెట్ ఏంటి? వాటి ఫస్ట్ సెట్ లో ఫస్ట్ క్వశ్చన్ రైట్ ద యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. చూసారమ్మా? స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. సార్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్ ఇంకా. కనిపిస్తున్నామా ఇప్పుడు? మిమ్మల్ని కనిపిస్తుందా స్క్రీన్? అమ్మా కనిపించట్లేదా? పీడిఎఫ్ ఓపెన్ అవ్వలేదు సార్. పీడిఎఫ్ ఓపెన్ అయినట్టు కనపడట్లేదు. జస్ట్ నార్మల్ డాక్యుమెంట్స్ కనపడుతున్నాయి అంతే సార్. అది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు కనిపించిందా? నో సార్. కనపడుతున్నాయి సార్. అది మీరు ఓపెన్ చేసిన రావట్లేదు. ఇప్పుడు అలాగే ఉందా? కనిపిస్తుందా? లేదు, ఇప్పుడు అలాగే ఉంది సార్. అమ్మా ఇప్పుడు అలాగే ఉంది సార్. ఓపెన్ అవ్వలేదు ఇంకా.
ఓకే ఓకే. పీపీ షేర్ అవుతుందమ్మా? పడుకోబెట్టచ్చు, పడుకుంటాడా? పీపీటీ షేర్ అవుతున్నాయా? ఓ సార్ ఉం? అవ్వట్లేదు సార్ ఇంకా. ఇప్పుడు నో సార్, ఇంకా ఏం రాలేదు, ఏం డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనమ్మా? సార్ షేర్ అవుతుంది. ఉం? అవుతుంది సార్. మరి రెస్పాండ్ అవ్వండి. షేర్ అవుతుందా? ఎస్ సార్, షేర్ అవుతుంది. ఓకే ఓకే. దీస్ ఆర్ 3 ఎగ్జామ్స్. నేను క్వశ్చన్ పేపర్ తర్వాత షేర్ చేస్తానండి. అందులో ఫస్ట్ సెట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జామ్స్ ఆఫ్ ప్రాబిలిటీ 3 మార్క్స్ ఇచ్చాడు. ఎగ్జామ్స్ ఆఫ్ ప్రాబిలిటీ 3 మార్క్స్ ఇచ్చాడు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఫంక్షన్ అయితే ఈ 3 ఎగ్జామ్స్ కనుక సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ప్రాబిలిటీ ఫంక్షన్ చెప్తాం. ప్రాబిలిటీ ఫంక్షన్ తీసుకుంటాం. ఈ 3 కండిషన్స్ గా, ఈ 3 రూల్స్ కానీ సాటిస్ఫై చేస్తే దాన్ని ప్రాబిలిటీ ఫంక్షన్ చెప్తాము. మనం దేనికైనా ప్రాబిలిటీ ఫైండ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ 3 రూల్స్ సాటిస్ఫై చేయాలి. పడుకో. బట్ నేను ఎగ్జామ్స్ అని తీసుకుంటాం. మ్యూట్ చేయండి అందరూ. నేను ఎగ్జామ్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకేనా? ఎగ్జామ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. We have to satisfy these 3 conditions when you are finding a probability for any experiment. If any function satisfies all 3 axioms, then it is called as probability function. Next one is probability as relative frequency. Probability as relative frequency. ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను, ప్రాబిలిటీలో 3 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ. ఈ కాన్సెప్ట్ మాత్రం క్లియర్గా వినండి. ఫస్ట్ వన్ ఈజ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇందులో ఏం డిస్కస్ చేసాం మనం? ఇఫ్ ఎస్ ఈజ్ a set of all equally likely and mutually exclusive outcomes of a random experiment. If E is any event, then the probability of event E is P of E equal to number of outcomes favorable to E by number of possible outcomes. That means number of total sample space తీసుకుంటాం of that outcomes. ఇది క్లాసికల్ డెఫినేషన్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. అంటే సపోజ్ ఏదైనా పాయింట్ టాస్ చేసినప్పుడు కానీ, ఒక డై రోల్ చేసినప్పుడు కానీ, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్న డినామినేటర్లో తీసుకుంటాం. మనం ఏదైతే ఈవెంట్ డిఫైన్ చేసుకుంటున్నామో దానికి ఫేవరబుల్గా ఉన్నవన్నీ కూడా న్యూమినేటర్లో తీసుకుంటాం.
న్యూమినేటర్ లో తీసుకుంటాం. ఇది క్లాసికల్ డెఫినేషన్. ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సియోమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ. దీన్ని యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ అని కానీ యాక్సియోమాటిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అని చెప్తాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెఫినేషన్. ఇందులో 3 యాక్సియమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ probability of any event is in between 0 to 1. Second one is probability of sample space equal to 1. Third one is if A and B are any mutual exclusive events, then P of A union B equal to P of A plus P of B. 3 కూడా మనం axiomatic definition of probability or axioms of probability కింద తీసుకుంటాం. ఇది జనరల్గా షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. As we know that the third definition is probability as relative frequency. Probability as relative frequency or relative frequency definition of probability. ఏదైనా సరే ఒకటి దీని థర్డ్ డెఫినేషన్ గా తీసుకుంటాం. లెట్ ఏ ట్రయల్ బి రిపీటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్. ట్రయల్ అంటే ఏంటమ్మా? ట్రయల్ C9. C9. ట్రయల్ అంటే ఏంటి? C9కి ఆప్షన్ పెట్టండి. Who is E6? E6. What is a trial? E6 ఉన్నారమ్మా? H9. H9. What is trial? చెప్పండి, మరో రెస్పాండ్ అవ్వండి. Hello. చెప్పండి, ట్రయల్ అంటే ఏంటి? Performing an experiment, sir. Performing An experiment. performance and experiment at one time. సపోజ్ కాయిన్ టాస్ చేస్తాం అనుకోండి. ఒకసారి కాయిన్ టాస్ చేస్తే అదొక ట్రయల్ అవుతుంది. ఓకేనా? సెకండ్ టైం కాయిన్ టాస్ చేస్తే అది 2 ట్రయల్స్ అవుతాయి. అది థర్డ్ టైం కానీ టాస్ చేస్తే 3 ట్రయల్స్ అవుతాయి. అలాగనమాట. ఓకేనా? Okay, sir. A trial be repeated large number of times under identical conditions. The ratio of number of times the event occurs to the number of trials. M is number of times the event occur కింద తీసుకుంటే కనుక N is total number of trials. Then M by N is called the relative frequency of event E. Relative frequency of event E. Relative frequency means frequency అంటే సపోజ్ రిపీటెడ్గా అదే జరగటం. ఏదైనా ఒక సిగ్నల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తామంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అడిగారు అనుకోండి. సైన్స్ ఆర్డర్ సిగ్నల్ దాని ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ అంతా చెప్తాము. దాని సేమ్ అదే రిపీట్ అవుతుంటుంది కదా. సేమ్ సిగ్నల్ రిపీట్ అవుతుంటుంది నెంబర్ ఆఫ్ టైం. దాంట్లో మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఇది కూడా రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పుడు నేను ఒక కాయిన్ని 10 టైమ్స్ కానీ ట్రై చేస్తాను అనుకో. మీ టాపిక్ జాగ్రత్తగా ఉండండి. నేను ఒక కాయిన్ని 10 టైమ్స్ టాస్ చేశాను. 10 టైమ్స్ టాస్ చేశాను. ఆ 10 టైమ్స్లో 4 టైమ్స్ హెడ్ అక్కరైంది, 6 టైమ్స్ టైల్ అక్కరైంది. ఓకే, నేను ఒక కాయిన్ 10 టైమ్స్ టాస్ చేసినప్పుడు
4 times హెడ్ అక్కర్ అయింది, 6 times టైల్ అక్కర్ అయింది. నాకు హెడ్ వాల్యూ కావాలనుకోండి, హెడ్ వాల్యూ అంటే ఎన్నిసార్లు హెడ్ అక్కర్ అయింది, ద ఫ్రీక్వెన్సీ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ హెడ్ కావాలంటే ఎంత తీసుకుంటాను? 4 times హెడ్ వచ్చింది కాబట్టి 4/10 అవుతుంది. 4/10 ఎంత వస్తుంది వాల్యూ? 2/5. 4/10 0.4 వస్తుంది. 0.4 వస్తుంది. సపోజ్ నేను సేమ్ అదే కాయిన్ ని 20 times ట్రయల్ చేశాను, టాస్ చేశాను. 20 times టాస్ చేసినప్పుడు కొన్నిసార్లు హెడ్ వస్తుంది, కొన్నిసార్లు టైల్ వస్తుంది. నాకు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడ్ కావాలనుకోండి, హెడ్ ఎన్నిసార్లు అయితే అక్కరైందో న్యూమినేటర్ లో తీసుకుంటాము, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ని డినామినేటర్ లో తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఎం అనేది ఎన్నిసార్లు అయితే నాకు హెడ్ అక్కరైంది అనుకుంటున్నాను ఈవెంట్ కింద, దాన్ని ఎం కింద తీసుకుంటాము. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వచ్చి ఎన్ కింద తీసుకుంటాం. అది M/N అవుతుంది. అది రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కాయిన్ టాస్ 10 times అండ్ అబ్జర్వ్ ద అవుట్కమ్. నా కాయిన్ 10 times టాస్ చేశాను. ఫస్ట్ టైం టాస్ చేస్తే హెడ్ వచ్చింది, సెకండ్ టైం టాస్ చేస్తే మళ్ళీ హెడ్ వచ్చింది, థర్డ్ టైం టాస్ చేస్తే టైల్ వచ్చింది. సేమ్ అలా 10 times టాస్ చేస్తే కొన్నిసార్లు హెడ్, కొన్నిసార్లు టైల్ వచ్చింది. ఓకేనా? నేను రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడ్ గా అబ్జర్వ్ చేయాలనుకున్నాను. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడ్ కావాలంటే ఎన్నిసార్లు హెడ్ వచ్చింది మనకి? A1 చెప్పండి, ఎన్నిసార్లు హెడ్ వచ్చింది? సార్ A1 చెప్పము. 4 times వచ్చింది సార్. హెడ్ 6 times సార్. ఓకే, 6 times హెడ్ వచ్చింది కాబట్టి 6 టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని? N వాల్యూ 10 సార్. కాబట్టి 6/10 అంటే 0.6 వచ్చింది. సేమ్ అలాగే Yes, sir. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైల్ కావాలనుకో, టైల్ కావాలంటే 4/10 సార్. 4/10 అంటే 0.4 వస్తుంది. ఓకేనా? ఇది Yes, sir. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ when a coin is tossed. టాస్. కాయిన్ ఇస్ టాస్. ఇప్పుడు రిలేటివ్ ఫ్రీక్వెన్సీకి నార్మల్ ప్రాబిలిటీకి రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎంత హెడ్ కి ప్రాబిలిటీ ఎంత వచ్చిందమ్మా? 0.6 వచ్చింది కదా మనకి. Yes, sir. హెడ్ కి 0.6 వచ్చింది. Yes, sir. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ పక్కన పెట్టి జనరల్ గా మనం థియరిటికల్ గా డిఫైన్ చేస్తే హెడ్ కి ప్రాబిలిటీ ఎంత వస్తుంది? ప్రాబిలిటీ నేను ఒకసారి కాయిన్ టాస్ చేశాను అంటే థియరిటికల్ ప్రాబిలిటీ ఆర్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీలో హెడ్ ప్రాబిలిటీ ఎంత? ఒకసారి మనం కాయిన్ టాస్ చేస్తే 0.5 ఆల్ 1/2 కదా. అంటే నార్మల్ గా మన ప్రాబిలిటీ ఫైండ్ చేసినప్పుడు 0.5 వస్తుంది. క్లాసికల్ డెఫినేషన్ లో ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే కనుక, మన అదే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ 0.6 వచ్చింది. మేబీ అది ఒకసారి 0.5 రావచ్చు, 0.4 రావచ్చు, 0.3 రావచ్చు కదా. నేను టాస్ చేస్తున్నప్పుడు 6 times హెడ్ రావచ్చు, అరే మీరు టాస్ చేస్తే 3 times హెడ్ రావచ్చు కదా, 7 times టైల్ రావచ్చు, అరే వేరే వాళ్ళు టాస్ చేస్తే 7 times హెడ్ రావచ్చు. ఓకే, ఇలా సెకండ్ లైన్ చూడండి. ఇఫ్ n is large, the relative frequency value reaches the theoretical probability. అంటే n వాల్యూ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే, సపోజ్ ఇక్కడ ఈ కండిషన్ లో మనకి హెడ్ కి ప్రాబిలిటీ 0.6 వచ్చింది. నేను n వాల్యూ కనుక పెంచాను అనుకోండి, ఒక 27 times చేశాను అనుకో, 0.56 రావచ్చు. 30 times పెంచాను అనుకోండి 0.52 రావచ్చు, ఇంకా 40 times. n వాల్యూ పెరిగే కొద్దీ
అది దేన్ని రీచ్ అవుతుందంటే క్లాసికల్ ప్రాబబిలిటీ రీచ్ అవుతుంది, అంటే 0.5 వస్తుంది అనమాట. ఇదే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇది. ఇఫ్ వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్, the relative frequency reaches to the classical probability or theoretical probability. If n tends to infinity, then the relative frequency value exactly matches to the theoretical probability or classical probability of an event. If any doubts, please raise your hand or ask. There are three basic definitions: classical definition or axiomatic definition, and third one is probability as relative frequency or probability as relative frequency. The relation between classical definition of probability and the relative frequency is when we increase the number of trials, then the value of relative frequency of occurrence of any event is, thank you, then relative frequency and classical definition. Next topic is independent events. Independent event. Independent means it is not dependent on one another. If two events are considered, they are said to be independent, then one event is not dependent on the other event. Then one event is not dependent on other event. Then general meaning of independent event. Definition student: if the occurrence or non-occurrence of one event has no influence on the occurrence or non-occurrence of other event. If the occurrence or non-occurrence of one event has no influence on the occurrence or non-occurrence of other event, that means one event does not dependent on the other event. So for example children, if you toss a coin 3 times, then it comes as head. ఒక కాయిన్ టాస్ చేస్తే కనుక, ఒక కాయిన్ టాస్ చేస్తే 3 times మనం ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ వచ్చింది అనుకో, 4th టైం కూడా కాయిన్ టాస్ చేస్తాం, 4th టైం కూడా కాయిన్ టాస్ చేస్తాం. 4th టైం కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ప్రీవియస్ గా వచ్చిన 3 times టాస్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ మీద డిపెండ్ అవ్వదు కదా, అవునా? అంతే కదమ్మా. నేను ఫస్ట్ టైం కాయిన్ టాస్ చేసిన హెడ్ వచ్చింది, సెకండ్ టైం కూడా కాయిన్ కాస్ట్, దాన్ని ఈవెంట్ ఏ అనుకోండి. ఈవెంట్ ఏ, వెన్ కాయిన్ ఇస్ టాస్ ఫస్ట్ టైం, దాన్ని ఈవెంట్ ఏ అని తీసుకుంటే కనుక, సెకండ్ టైం కూడా కాయిన్ టాస్ చేసాము, దాన్ని ఈవెంట్ బీ కింద కన్సిడర్ చేయండి. సెకండ్ టైం కాయిన్ టాస్ చేస్తే దాన్ని ఈవెంట్ బీ కింద కన్సిడర్ చేయండి. నాకు సెకండ్ టైం కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఫస్ట్ టైం దాని మీద ఏ ఎఫెక్ట్ ఉండదు కదా, ఎందుకంటే రెండు కూడా 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్. సేమ్ అలాగనమాట. ఈవెంట్స్ అయితే దెన్ P of A intersection B equal to P of A intersection B equal to P of A into P of B. సారీ, అక్కడ ఇంటర్సెక్షన్ కాదమ్మా. P of A intersection B equal to P of A into P of B. A and B 2 independent events అయితే P of A intersection B equal to P of A into P of B. ఆ 4th టైం ప్రాబిలిటీ కూడా మనకి 1/2 వస్తుంది. మనం ఒకసారి కాయిన్ అక్కడ ప్రిపేర్డ్ ప్రజెంట్ అది అందులో ఉన్నది, అది స్టైల్లో ఉన్నది. 4th టైం కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చేది 1/2. రిమైనింగ్ 3 times మీద డిపెండ్ అయి ఉండదు అది. దాన్ని వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తాను అన్నమాట. సో మళ్ళీ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే దెన్ P of A union B equal to P of A union B equal to ఏమవుతుంది?
P జీరో of A union B equal to P of A plus P of B. P of A plus P of B అవుతుంది. ఓకేనా, అది ఇండిపెండెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చూడండి అమ్మా. ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మన స్లైడ్ షేర్ అవుతుందా? Yes, sir. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A die is rolled. Find the probability that an even number is obtained. ఎంత ఆన్సర్ ఎంత వస్తుంది? 1/2. ఆన్సర్ ఎంత అమ్మది? 1/2. 1/2. దట్ ఈస్ 1/2 వస్తుంది. అదే 3/6 అని తీసుకుంటాం. 6 అనేది డినామినేటర్ లో తీసుకున్నాము బికాజ్ శాంపిల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు డైకి 1, 2, 3. ఎస్ ఈజ్ 1 to 6 తీసుకుంటాయి అంతే. మనకు కావాల్సిన ఈవెంట్ ఏంటి? ఈవెంట్ ఈ. ఎన్ ఈవెన్ నెంబర్ ఇస్ అప్టెండ్ అన్నది. అంటే టోటల్ శాంపిల్ స్పేస్ లో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 4, 6. దెన్ ఈవెన్ నెంబర్. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు probability of E equal to probability of E equal to N of E by N of S కదమ్మా ఫార్ములా మనకి. N of E by N of S. Here N of S means sample space total number values. Total number is 6. N of E. E కి రిలేటెడ్ గా వాల్యూ ఉన్న ఈవెంట్స్ 3. కాబట్టి 3/6 అని తీసుకుంటాం. దట్ మీన్స్ 1/2 వస్తుంది. 1/2 వస్తుంది. ఓకే అమ్మా. సెకండ్ వన్, ఇఫ్ 2 coins are tossed, find the probability that 2 heads are obtained. ఎంత దీని వాల్యూ ఎంత? 2 coins are tossed, find the probability that 2 heads are obtained. 1/2. 1/4. అంటే 1/4. 1/4. ఓకే 1/4, sir. ఓకే వెరీ గుడ్. 1/4. దీని కూడా స్టార్టింగ్ శాంపుల్ స్పేస్ తీసుకోండి. శాంపుల్ స్పేస్ ఏమేమి వాల్యూస్ వస్తాం? Tail. Head, tail, tail. Head, tail. Head, tail. 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 Next one is E. E equal to 2 heads are obtained అన్నాడు కదా. టోటల్ 4 అవుట్కమ్స్ లో 2 heads వచ్చేవి ఏమున్నాయి? హెడ్ ఒకటే కదా. 1. Head. No probability of P of E
ఈక్వల్ టు n of e by n of s. n of e లో ఉన్నాయమ్మా మనకి అవుట్కమ్స్ 1 ఉంది కదా, 1 డివైడెడ్ బై n of s. s లో టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 4 ఉంది, 1/4 అని తీసుకుంటాం. 1/4 చూడండి, ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ లో బేసిక్ ప్రాబ్లమ్స్. ఇవి ఎందుకంటే చేయొచ్చడం జస్ట్ మీకు కొంత ఫెమిలియర్ అవుతారని అంతే తప్ప ఇవి మీకు రావని కాదు, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ వస్తాయని కూడా కాదు. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, సేమ్ 2 coins are tossed, find the probability that one head only is obtained. అంటే ఓన్లీ 1 head is obtained. 0 sir. 1/2. 1/2 sir. 1 head అంటే హెడ్ ఒకటే అని కాదు, 1 head రావటానికి 1/2 sir. 1. అంతే కదా, 1 head రావటానికి అంటే శాంపుల్ స్పేస్ సేమ్ అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డిఫైన్ చేసుకోవాలి. 1 head వచ్చేవి ఏమున్నాయి, హెడ్ టైల్ కమా టైల్ హెడ్ కదా, హెడ్ టైల్ టైల్ హెడ్, ఇది ఈ అవుతుంది. ప్రాబిలిటీ తీసుకుంటే 2/4 తీసుకుంటాం. టూ బై ఫోర్ అంటే 1/2 వస్తుంది. 2/4 మీన్స్ 1/2 వస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, 2/3 sir. if 2 dice are rolled, find the probability that the sum is equal to 5. 2/3 sir. 2/3 na? 2/3. n of s antama, total number of possible outcomes anta 12 sir. 12 sir. denominator lo 12. 36 అనేది 6 sir. 5/36. 36. 36 sir. n of s 36 sir. n of s 36 sir. 36 12 కాదు, 36. 6 స్క్వేర్ కదా. ఓకే, అంటే టోటల్ నెంబర్ అంటే ఏమో వస్తాయి ఇప్పుడు 1 1 కామా 1 2 36 sir. 1 2 1 3 1 4 1 5 1 6. ఓకేనా, ఇక్కడ 6 వచ్చినాయి. నెక్స్ట్ అలాగే 2 1 2 2 2 3 2 4 2 5 2 6 అలా 6 6 అంటే 36 వస్తాయి మనకి. n ఆఫ్ ఫస్ట్ వాల్యూ 36 వస్తుంది. ఇక్కడ కూడా మనం 2 coins టాస్ చేసినప్పుడు 2 స్క్వేర్ 4 ఎలాగొచ్చిందో ఇక్కడ సేమ్ అలాగే n ఆఫ్ s దగ్గర కూడా 36 వస్తుంది డినామినేటర్ వాల్యూ. ఇప్పుడు మనకి n ఆఫ్ e కావాలి. 8. n ఆఫ్ e 8 వస్తుంది sir. n ఆఫ్ e అంటే దానికి కావాల్సిన 4 sir. 4. 8 వస్తుంది సార్. ఎట్లా అవుతుంది? ఇప్పుడు 1 4 అనుకున్నప్పుడు 4 నుంచి కూడా 4 1 ఉంటుంది నా పేరు. ఇంకా ఆన్సర్ చెప్పండి. 1 4 ఒకటి 4 1. 2 3 3 2 sir. Probability 1/4. 2 3. 2 3 2 3 3 2 3 2 3 2 4 1. 4 1. 3 2 4 1 sir. 4 1.
4 4/36 4-1 4/36 ఏమైనా ఉన్నాయేమో 1/9 లేవు సార్. లేవు కదా, టోటల్ 4 వస్తాయి. 4/30 దెన్ P of E ఈక్వల్ టు by 4/36 1/9 వస్తుంది. ఈక్వల్ టు 1/9 వస్తుంది. 2 dice are rolled, find the probability that the sum is equal to 5 అంటే కనుక లెస్ దాన్ 5 అయితే ఎంత వస్తుంది? 2 dice are rolled, find the probability that the sum is less than or equal to 5. లెస్ దాన్ ఈక్వల్ టు 5 అయితే ఎంత వస్తుంది? One by 6. Nine by 36, sir. 1/6, 1/36 సార్. లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఎంత వస్తుందమ్మా? 8/36. 9 by 36. కొంచెం 9 by చెప్పండి, 36. కండిషన్ చెప్పండి, 1 శాంపుల్ స్పేస్ చెప్పండి. అదే ఫేవరబుల్ ఈవెంట్స్ 1 2 1 1 1 2 1 2 1 2 1 3 1 4 1 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అన్నాం కాబట్టి 1 1 1 2 1 3 1 4. 2 1 7/30. నెక్స్ట్ 2 1 2 2 2 2 2 2 3. 2 3 3 1 3 1 3 1 3 2. 3 2. 3 2. మనందరికి కనిపిస్తుందా? 4 1. 4 1. వస్తుంది సార్. ఏమో స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఇంకా ఫాంట్ పెంచను. 4 కనిపిస్తుంది సార్. 4 1 అంతే కదా, వేరే ఏం లేవు. ఇంకా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమి లేవు ఆ ఈవెంట్ కి. టోటల్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత వచ్చినమ్మా? 10 sir. 9 అన్నారేంటి? 10 sir. 10/36 10/36. 10/36 వస్తుంది. అందరూ 9/36 అన్నారుగా. is equal to 10/36 అవుతుంది. 10/36. ఓకేనా? ఇవి జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇప్పటివరకు ఓవర్వ్యూ చూస్తే మేజర్గా 3 డెఫినేషన్ చెప్పుకున్నాం. క్లాసికల్ డెఫినేషన్, సెకండ్ వన్ ఈజ్
రెస్పాండ్ అవ్వండి. క్లాసికల్ డెఫినేషన్ agents of probability. Relative frequency definition. Third one is relative frequency. Third one is relative frequency. Relation between relative frequency and classical definition చెప్పండి. Relation between relative frequency and classical definition చెప్పండి. When n tends to infinity, relative frequency is equal to classical probability. Relative frequency equal to Classical probability. classical probability. Okay. That means when number of trials increases, it reaches to classical probability or theoretical probability. Next one is independent events. Independent event means occurrence of one event does not affect the occurrence of other event అయితే దాన్ని మనం independent events అని తీసుకుంటాం. Independent events అని తీసుకుంటాం. Occurrence of one event does not affect the occurrence of other event. నెక్స్ట్ క్లాస్ లో కండిషనల్ ప్రాబబిలిటీ చూద్దాం. ఏం డౌట్స్ ఉంటే కనుక అడగండి. నెక్స్ట్ క్లాస్ లో కండిషనల్ ప్రాబబిలిటీ సార్ రిలేషన్ బిట్వీన్ చెప్పారు కదా సార్, క్లాసికల్ ప్రాబిలిటీ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని. అవునవును. సార్ అది n అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ సార్, లేకపోతే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలా సార్? n టెన్స్ టు ఇన్ఫినిటీనే. లార్జ్ మీన్స్ అది ఇన్ఫినిటీ కనుక రీచ్ అయితే ఎగ్జాక్ట్ గా క్లాసికల్ ప్రాబిలిటీకి వస్తుంది. అంటే ఐడియల్ గా ఇన్ఫినిటీకి రీచ్ అవ్వదాం కదా ఐడియల్ గా. అదే ప్రాక్టికల్ గా ఇన్ఫినిటీకి రీచ్ అవ్వలేం కదా. అదే సార్, అంటే అంటే ప్రాబిలిటీ అంటే అది డినామినేటర్ లో ఉంది కదా సార్, మళ్ళీ ఇన్ఫినిటీ అంటే 0 రావచ్చు కదా ప్రాబిలిటీ అని డౌట్ వచ్చింది సార్ అందుకు. ఏది అంటే m/n కదా సార్ ఫ్రీక్వెన్సీ. అవును, m/n. అంటే ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ప్రాబిలిటీ 0 అవుద్ది కదా సార్ ఫ్రీక్వెన్సీ. n టెన్స్ అప్పుడు m వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది కరెస్పాండింగ్ గా. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఎగ్జాంపుల్లో 10 అన్నారు కదా సార్, అంటే అందులో 6 హెడ్స్ అన్నారు కదా. అవును. ఇప్పుడు ఫర్ ఛాన్స్ ఆఫ్ n 12 చేసినప్పుడు సేమ్ హెడ్స్ 6 ఉండి అవి 6 అవ్వచ్చు కదా సార్. టైల్ కూడా హెడ్ 6 ఉండి టైల్స్ కూడా 6 ఉంటే అప్పుడు ప్రాబిలిటీ 1/2. ఒరిజినల్ గా కూడా ప్రాబిలిటీ 1/2 కదా సార్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు. అవును, అంటే ప్రతిసారి అలా జరగదు కదా అంటున్నా. అంటే n ఇంక్రీజ్ అనేది ఒక లిమిట్ సార్, లేకపోతే టెన్స్ టు ఇన్ఫినిటీ అని డౌట్ వచ్చింది సార్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీనే. అంటే ఎంతకది n ఈజ్ లార్జ్ అని చెప్తాడు. ఆ లార్జ్ అంటే మనకి ఇన్ఫినిటీ వరకు రీచ్ అవ్వచ్చు. కాకపోతే అనేది ఏంటంటే సపోజ్ 1 lakh టైమ్స్ నువ్వు 1 lakh తీసుకున్నావు అనుకో టైల్స్, అందులో అరౌండ్ 30,000 40,000 50,000 అయినా నీకు హెడ్స్ రావా సార్? రావచ్చు. అంతే కదా. అంటే నువ్వు 1 lakh టైమ్స్ కనుక ఒక పాయింట్ టాస్ చేస్తే నీకు 1000 టైమ్స్ హెడ్ వచ్చి రిమైనింగ్ 99,000 టైమ్స్ టైల్ రాదు కదా. మేబీ ఛాన్స్ ప్రాక్టికల్ రావడానికి చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది. అది క్లాసికల్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసాము, సింగిల్ టైం మనం కాయిన్ టాస్ చేస్తాము. ఈ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే కనుక సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం అంతే. అంతే కదా. క్లాసికల్ డెఫినేషన్ లో కాయిన్ టాస్ చేసిన ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 అని చెప్తాం. హెడ్ రావడం ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 అని చెప్తాం. దాన్ని దేన్ని బేస్ చేసుకుంటాము? శాంపుల్ స్పేస్ నేను ఈవెంట్స్ ని బేస్ చేసుకుంటాం. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ ని రిపీటెడ్ గా మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఏమో డినామినేటర్ లోను, అక్కడైతే ఏంటి శాంపుల్ స్పేస్ డినామినేటర్ లో తీసుకుంటున్నాము. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ డినామినేటర్ లోను, ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని టైమ్స్ అయితే వచ్చింది దాన్ని డినామినేటర్ లో తీసుకుంటున్నాం. ఓకే, నీ డౌట్ ఏంటి? n టైమ్స్ ఇన్ఫినిటీ అవ్వకూడదా? అవదానా అయితే ఏంటి? అంటే ఒక లిమిట్ వరకు అయ్యిద్దని అనిపించింది సార్. అంటే n ఈజ్ లార్జ్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే మధ్యలో ఎక్కడికైనా సరే రీచ్ అవ్వచ్చు కదా, ఇన్ఫినిటీకి వెళ్ళాక రీచ్ అవ్వాలని కాదు. ఓకే సార్. అంటే n ఈజ్ వెరీ లార్జ్ అని మనం చెప్పడానికి, అంటే n వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే జరుగుతుందని చెప్పడానికి మనం లిమిట్ యూజ్ చేసుకుంటాం.
టెన్స్ టు Okay. ఇన్ఫినిటీ అంటే అదే కదా మీనింగ్. ఓకే అంతే తప్ప ఎగ్జాక్ట్ ఇన్ఫినిటీ అయినప్పుడే నీకు క్లాసికల్ డెఫినేషన్ రీచ్ అవుతుందని కాదు. ఒకసారి సింగిల్ టైంకే అవ్వచ్చు కదా. ఇప్పుడు నువ్వు 10 టైమ్స్ చేసావు అనుకుందాం, 5 టైమ్స్ అడ్డు 5 టైమ్స్ టైల్ రాకూడదా? రావచ్చు సార్. అక్కడే నీకు క్లాసికల్ డెఫినేషన్ రీచ్ అయిపోయినట్టే కదా అలాగైతే. ఎస్ సార్. అటువంటి జనరల్ టెండెన్సీ చెప్తాడు. ఎంట్రీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక చోట నీకు క్లాసికల్ డెఫినేషన్ రీచ్ అవుతుంది. అసలు అలా మాట్లాడుకుంటే అమ్మా అసలు యాక్చువల్ ప్రాబిలిటీనే అన్సర్టెన్ కదా. మనం చెప్పుకున్న టాపిక్ అన్సర్టెన్ యాక్చువల్గా, అంతేనా? ఎస్ సార్. అంటే అప్పుడు ఇన్నిసార్లు చేస్తే ఇది అవుతుందని మనం చెప్పలేము ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా. ఓకే ఓకే సార్. వెరీ గుడ్, మంచి డౌట్ అడిగా. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో మన కండిషన్ ప్రాబిలిటీ రిమైనింగ్ టాపిక్ చూద్దాం. ఓకే, అటెండెన్స్ తీసుకున్నారు కదా. నాకు ఎవరికైతే క్లాస్ ఇబ్బందిగా కనుక అనిపించిందో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇబ్బందిగా ఉన్న వాళ్ళైతే క్లాస్కి రానవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.